నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అక్టోబర్ 8, 9, 10వ తారీఖుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో చండీ హోమం, అలాగే లలిత అమ్మవారి సహస్రనామ పారాయణ జరుగుతుందండి. ఎంతోమంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పారాయణ చేస్తుంటారు ఈ 3 రోజులు. మరి మీకు కూడా పాల్గొనాలని ఉందా? ఆ వివరాలు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం. చాలామంది ఏంటంటే మేము ఎప్పుడో చేస్తుంటే విన్నామండి, పాల్గొనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. వీటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏమో ఫ్రీ అని చెప్తున్నారు, అంటే ఉచితంగానే రావచ్చు అని చెప్పి. కొన్ని పూజలు ఉన్నాయి, వాటికి కాస్త మనం చెల్లించి ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఈ అవకాశం మనకి ఎప్పుడూ రాదండి. ఆశ్వేజ మాసంలో జరగడం అనేది ఇంకా విశేషం. ఇది పౌర్ణమి తర్వాత నుంచి ప్రారంభమవుతుంది అనమాట. 8, 9, 10 ఈ తారీఖులు గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచైనా రావడానికి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సాయంత్రం సమయంలో 4 గంటలకల్లా అక్కడ ఉండేలా ఉంటే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఎలా మనం రావాలి, ఎలా పాల్గొనాలి, మనం అంటే ప్రత్యేకించి అక్కడ ఉండేటువంటి ఆ శక్తిని మనం అందుకునేటువంటి గొప్ప అవకాశం ఇది. వీటి గురించి తెలుసుకుందాం. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు శ్రీమతి వేణుశ్యామమ్మ, కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకులు వారు, అలాగే అమ్మవారి ఉపాసకులు. నేను పెద్దగా పరిచయం చేయక్కర్లేదు, అందరికీ సుపరిచితులే వారు. వారి పీఠంలోనే ప్రస్తుతం మనం ఉన్నాము. కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. మంచి కార్యక్రమం జరగబోతోంది. 8, 9, 10 ఈ 3 రోజులు. అసలు ఎందుకమ్మా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు? ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి అంటే, గురువుగారు, మా గురువుగారు అమృతానంద సరస్వతుల వారు అక్టోబర్ 10, 2015లో అమ్మవారిలో కలిశారు. ఇప్పుడు 10వ సంవత్సరం. అందుకని 10వ సంవత్సరం వేడుకలు బాగా జరుపుకోవాలి అన్నది ఒక ఉద్దేశం అయితే, అందులో ఏంటి అంటే గురూజీ అనుకున్నవి చెయ్యాలి అన్న తాపత్రయంలో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, గురూజీ ఏమనేవారు ప్రతిసారి హ్యాపీ హోమ్స్ అంటే శ్రీ విద్యా ఉపాసన అంటే హ్యాపీ హోమ్ అనేవారు. ఎందుకంటే లలిత అంటేనే ఆనందం అని అర్థం. ఆ లలితని ఎవరు కొలుస్తారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆ ఇల్లులన్నీ అంటే లలితను కొలిచే ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి. మణిద్వీపం అంటేనే ప్రతి ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు మణిద్వీపంలా ఉండాలి అని ఆయన అనుకునేవారు. దానిలో భాగంగానే మనం ఏం చేసామంటే, ఫిబ్రవరి 12వ తారీఖును మొదలుపెట్టి యూట్యూబ్లో ప్రతిరోజు లైవ్ చేస్తున్నాం. ఏంటి, లలితా సహస్రం పారాయణ, లలిత గురించి చెప్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అర్థాలు చెప్తూ తీసుకుని వెళ్తున్నాం. ఇది ఎందుకు అంటే, లలిత ఇంటికి వస్తే, అందుకే దానికి పేరు కూడా ఇంటింటా లలితామృతం అని పెట్టాం. అంటే ప్రతి ఇంట్లోనూ లలిత అనే అమృతం ఉండాలి అన్నది. అది ఎందుకు చేస్తున్నాం అంటే, ఇక్కడ చిన్న స్వార్థం కూడా ఉంది. ఆ స్వార్థం ఏమిటి అంటే, మనం రామాయణం కానీ లేకపోతే భారతం కానీ ఏదైనా చూడండి మీరు, ఆ యుగాలు మనకు గుర్తుండిపోయాయి. నిజం చెప్తే అంటే ఆ యుగం ఎందుకు గుర్తుంది అంటే, గుర్తుండడం అంటే బతికున్నట్టే కదా లెక్క, చరిత్రలో బతికున్నట్టే కదా లెక్క. అది ఎందుకు బతికుందా అని ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే ఒకటి అనిపించింది. అదేమిటి అంటే, ఇప్పుడు దశరథ మహారాజు లేకపోతే సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు కాదని అనడానికి లేదు అసలు. అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టే గొప్పతనం. కానీ రాముడు లాంటి కొడుకు కనుక వాళ్ళకు ఉండకపోతే ఇన్ని రోజులు వాళ్ళు మనం గుర్తుపెట్టుకునే వాళ్ళమా, ఎంత గొప్పవాళ్ళైనా. అంటే ఆ కాలంలో మాత్రం గుర్తుండేవారేమో, ఆ తర్వాత వాళ్ళు మంచి వాళ్ళ కింద మనకు గుర్తుండరు. అంటే ఏంటి అంటే, మనకంటే మన నెక్స్ట్ జనరేషనే మనని బతికిస్తుంది. అంటే ఒక యుగాన్ని బతికించి అంత గొప్పతనం అక్కడ ఉంది. అంత గొప్పతనం అక్కడ ఉంది అంటే, అంత గొప్పగా మన నెక్స్ట్ జనరేషన్ ఉండాలి. అలా ఉండాలి అంటే ఈ తల్లి తండ్రి మంచి విలువలు ఇచ్చారు కాబట్టి. ఎందుకు అంటే, కైక అన్నారు నువ్వు సింహాసనం ఎక్కకూడదు, అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు రాముడికి. చెప్పగానే కౌశల్య వచ్చి కనుక ఆవిడెవరికో నువ్వు మాటిస్తే నా కొడుకు ఎందుకు వెళ్ళాలి అంటే, అక్కడ ఇంకా అసలేం లేదు కదా. ఇన్ని రోజులు మనం గుర్తుపెట్టుకోం, నార్మల్ స్టోరీ లాగే అయిపోను. కానీ అలా చేయలేదు. తండ్రి మాట జవదాటని కొడుకు కింద, అక్కడ ఇంకో తల్లిని గౌరవించే కొడుకు కిందే ఆవిడ పెంచింది. అంటే అంత గొప్పగా పెంచారు కౌశల్య. ఆ విలువ ఎవరివ్వాలి అంటే, ఈ తల్లిదండ్రులే మళ్ళీ పిల్లలకి ఇవ్వాలి. అంటే మార్పు ఎక్కడ రావాలి అని ప్రశ్నించుకుంటే మన నుంచే రావాలి. అంటే నేను అన్నదాని నుంచే మార్పు రావాలి. అంటే హ్యాపీ హోమ్స్ రావాలంటే తాపత్రయపడి ప్రతి ఇల్లు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం కాదు. ఫస్ట్ ఆ హ్యాపీ అన్నది నాలోంచి మొదలు, నేను హ్యాపీగా ఉండాలి. అక్కడి నుంచే మొత్తం అన్నిటిలోనూ ఆ హ్యాపీనెస్ వస్తుంది. అదే రామాయణం చూసినా లేకపోతే భారతం చూసినా ఎవరిది చూసినా అనిపించింది. అనిపించినప్పుడు అది అందరి లోపల రావాలి అంటే ఏం చేయాలి అంటే,
తల్లి అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన అమ్మని మనం ఎలా గుర్తించాము అని ప్రశ్నించుకున్నప్పుడు మన అమ్మ ఫస్ట్ మనం ఎలా గుర్తించామంటే ఆవిడ పట్టుకోగానే, ఎందుకంటే భూమి మీదకి రాగానే ఏడుస్తాం, ఏడవగానే ఆ తల్లి ఎప్పుడైతే మనం ఆవిడ ఒళ్ళోకి తీసుకుంటుందో వెంటనే ఈ స్పర్శ నాకు రక్షణ అని తెలుసుకున్నాం. అంటే స్పర్శ ద్వారా మన తల్లిని గుర్తించాం భూమి మీదకి రాగానే. అదే విధంగా ఆ జగన్మాతను కూడా స్పర్శ ద్వారా గుర్తించి మనలో ఆ జగన్మాత తత్వాన్ని తెచ్చుకుని మనం మారి మన నెక్స్ట్ జనరేషన్ నుంచి మార్చడం ద్వారా ద్వాపర యుగం, త్రేతాయుగం ఎలా అయితే ఉన్నాయో అలా మనందరం మారితే ఆటోమేటిక్గా కలియుగం కూడా అంతే గొప్పగా గుర్తుంచుకు చరిత్రలో బతికుంటుంది. ఇప్పుడు కలిపురుషుడు అని చెప్పక్కర్లే, మనలో ఉన్న కలిపురుషుడిని తీసేస్తే అందరూ బాగుంటారు అన్న ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టిందే ఈ లలితా సహస్రం. ఈ లలితా సహస్రం మరి అన్నీ అయిపోయిన తర్వాత గురూజీ అక్టోబర్ 10th రోజున ఆయన అమ్మవారిలో కలిసిన రోజు కాబట్టి ముందు 3 రోజులు, మొదటి రోజు ఏంటి అంటే ఎంతమంది వస్తే ఎన్టీఆర్ స్టేడియంకి అంతమందితో పూర్తిగా ఉచితమే లలితా సహస్రం పారాయణ చేసుకుని లలితాదేవి గురించి చెప్పుకుని ప్రసాదాలు తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు. అక్కడ అందరూ చేసిన లలితా సహస్రాన్ని మనం చేయాలనుకుంటున్నది అక్కడే ఆ భూమాతకు అర్పించడం ద్వారా మొత్తం అందరూ ఏంటంటే మనమే కాకుండా ఈ భూమి మీద అందరూ హ్యాపీగా ఉండాలని మనందరం అక్కడ కూర్చొని చేస్తున్నాం. అంతేకాకుండా యూట్యూబ్లోను వాటిల్లోనూ లైవ్ పెట్టడం ద్వారా వేరు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా చెయ్యొచ్చు. మనతో లైవ్ వస్తుందమ్మా మన కామాఖ్య అమృత శోధనలోంచి అయితే ప్రస్తుతం లైవ్ వస్తుంది. కాబట్టి అందరూ ఆ టైంలో అందరూ కూర్చుని చేయడం ద్వారా ప్రపంచం అంతా బాగుంటుంది అన్నది ముఖ్య ఉద్దేశం. రెండో రోజు 5 గంటలకు మొదలు పెట్టాలి. 5 to 7:30 అని అనుకుంటున్నాం. మరి అంతమంది మీద కాబట్టి టైం కొంచెం అటు ఇటు అవడం పడుతుంది. కానీ 5కి మనం మొదలు పెట్టాలి అన్నది మన ముఖ్య ఉద్దేశం. అన్ని ఈవినింగే 3 రోజులు కూడా, ఎందుకంటే ఎవరైనా జాబ్కి వెళ్ళినా కూడా ఆ టైంకి రాగలుగుతారు అన్న ముఖ్య ఉద్దేశంతోనే 5 అని పెట్టాం. రెండో రోజు 9వ తారీఖు శ్రీచక్రం, 108 అడుగుల శ్రీచక్రాన్ని గీసి 1000 కిలోల పువ్వులతో అలంకరించి చుట్టూ దీపాలను పెట్టి మనం దీపావళి వచ్చే ముందు రోజు అందులో మనకి ఏంటంటే జ్ఞానజ్యోతి అన్నది వెలిగించాలని, దాని పేరే సిరిజ్యోతి. సిరిజ్యోతి అంటే ఏంటి అంటే లక్ష్మిని మనం కాంతి రూపంలో ఇంటికి పిలిచే తత్వం. అలాగే ఈ భూమి మీదకి లక్ష్మి అంటే మనం భూమి మీద చేస్తున్నాం. అది అందరం కలిసి ఈ పూజలు అందరూ చేసుకోవచ్చు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా ఆ రోజు కూడా ఉచితమే. చిన్న సందేహం అమ్మా, మరి ముందు రోజు 8వ తారీఖు కానీ 9 కానీ ఈ పూజలకి వీరేమన్నా వస్తువులు తీసుకురావాల్సి ఉంటుందా? అక్కడ వాళ్ళు ఏం అసలు వస్తువులు తేవక్కర్లే, అన్ని వస్తువులు మనమే సదుపాయం చేస్తాం. వచ్చి పారాయణ చేయడం, మళ్ళీ ఇక్కడ సిరిజ్యోతిలో ఏంటంటే జ్యోతులు వెలిగించుకోవడానికి అందరికీ అవకాశం ఇవ్వలేం కాబట్టి అక్కడ ఫస్ట్ వరుసలో ఎవరు వస్తారు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ముందు వరుసలో ఎవరు కూర్చుంటారో వాళ్ళకే మనం అవకాశం ఇవ్వగలం. మిగతావన్నీ అందరూ చేయొచ్చు. పూజ మొత్తం అందరూ చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వహస్తాలతో శ్రీచక్రానికి మనం పూజ చేసుకునేటట్టు, అంటే వెనకాలన్నా కూడా లాస్ట్లో వచ్చి దానికి వేసుకునే అవకాశమే మనం కల్పిస్తాం. ఇది అక్కడ శ్రీచక్రం యొక్క 9వ తారీఖు. అది కూడా పూర్తిగా ఉచితమే. అక్కడ ఏమీ అసలు ఎవరు ఏమీ తెచ్చుకోకర్లే, హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా ఏంటి అంటే ఆ కాంతి అన్నది మనం మామూలుగా ఇళ్లల్లో చేసుకుంటే ఆ ఇంటికి ఎంత మంచిదో, భూమి మీద చేసుకుంటే భూమికి కూడా అంత మంచిది జరుగుతుంది. కాబట్టి దాంతో మొదలుపెట్టిందే ఆ కార్యక్రమం. ఏం లేదు, గురూజీకి అందరూ కలిసి ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరిక. కాబట్టి అందరూ కలిసి ఆనందంగా ఉండాలని చేస్తున్నది. మంచి సంకల్పం అమ్మ నిజంగా. మరి చివరి రోజు 10వ తారీఖు ఏంటి అంటే అది కూడా 5 గంటలకే మొదలు పెడదాం అని అనుకుంటున్నాం. 1008 హోమగుండాలతో 10,000 మందిని చుట్టూ కూర్చోబెట్టి ఎవరి స్వహస్తాలతో వాళ్ళే హోమం చేసుకునే అవకాశం. దీనికి మాత్రం కొంచెం రుసుము ఉంది. అది చాలా నామినల్లే. వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమీ తెచ్చుకోక్కర్లేదు. అక్కడికి కూడా జస్ట్ వాళ్ళు వచ్చి పూజ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక్కళ్ళగా పాల్గొనొచ్చు, దంపతులుగా పాల్గొనొచ్చు. హాయిగా ఒక్కళ్ళ కింద వచ్చి కూర్చుని చేసుకోవచ్చు. దంపతులు అయితే చాలా సంతోషం, ఎందుకంటే ఇద్దరు వచ్చి చేసుకుంటే పూర్ణత్వం. ఇలా ఎంతమందికి అవకాశం ఉంటుందమ్మా? 10,000 మంది వరకు అవకాశం ఉంటుంది. కొంచెం మ్యాక్సిమం అంటే 12,000, అంతకంటే ఎందుకంటే 1008 హోమగుండాలు చుట్టూ 12 మంది కంటే ఎక్కువ కూర్చోపెట్టలేము వాళ్ళు హోమం చేసుకోవడానికి. కాబట్టి 12,000 మందికి అవకాశం ఉంటుంది. 12,000 మంది కూడా వాళ్ళ హోమం వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ ఎవరు చేయరు. వాళ్ళు హాయిగా హోమంలో
వేసుకోవచ్చు. ఆహా, వాళ్ళకి వాళ్ళే ప్రత్యక్షంగా నిర్దేశించిన పాల్గొనవచ్చు. వాళ్ళు ప్రత్యక్షంగా చేసుకోవచ్చు. విన్నారు కదండి, మొత్తంగా 1008 హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు అక్టోబర్ 10వ తారీఖున. మీరు ఒక్కలుగా పాల్గొనవచ్చు, లేదు దంపతులుగా మేము పాల్గొంటామండి, చండీ హోమం చేయించుకోవాలని మాకు ఎప్పటి నుంచో ఉంది అనుకునే వాళ్ళు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి. ఎందుకంటే మనం ఒక్కలుగా చేయించుకోవటం వేరు, ఏదైనా దేవాలయంలో జరిపించుకోవటం వేరు, కానీ ఇలా ఎంతో శక్తి ఉత్పన్నమయ్యేటువంటి ప్రదేశం అది. 3 రోజులుగా జరిగేటువంటి కార్యక్రమాలు, అది కూడా అమ్మగారి ఆధ్వర్యంలో గురువు గారిని తలుచుకుంటూ వారు పరమపదించిన అమ్మవారిలో ఐక్యమైనటువంటి రోజు ఇది అక్టోబర్ 10. తలుచుకుంటూ గురువుగారి సంకల్పాన్ని నెరవేర్చే విధంగా వేణుశ్యామ అమ్మగారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనమాట. పాల్గొనదలిచిన వాళ్ళు రుసుము ఎంత అవుతుందండి ఏంటి అని భయపడుతూ ఉంటారు, ఎక్కువ ఖర్చు అవుతుందేమో ఇలా పారాయణాలకి హోమాలకి అనుకుంటారు. పారాయణాలు అన్నీ కూడా ఉచితమేనండి. మీరు చండీ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక ఒక్క వ్యక్తికి 2000 రూపాయలు అంటున్నారు. అలాగే దంపతులుగా వస్తే 3000 రూపాయలు చెల్లించి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఒక్కొక్క హోమగుండం దగ్గర 12 మంది కూర్చునే అవకాశం ఉంటుంది. 1008 అంటే చాలా మందికి అవకాశం ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి, ఎందుకంటే మనకి చాలా తక్కువ సమయం ఉంది, 2-3 రోజులు మాత్రమే ఉంది కాబట్టి మొదటి 2 రోజులు రాలేకపోయినా చండీ హోమం రోజు ఖచ్చితంగా అందరూ పాల్గొనే అవకాశం కాబట్టి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు. నిజంగా చాలా మంచి కార్యక్రమం అమ్మ. ఎప్పటి నుంచో మీరు చెప్తూ ఉన్నారు, సంకల్పం తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయమే. అందులోనూ అనుకూలమైన ప్రదేశమే ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. 3 రోజులు కూడా సాయంత్రం 4 గంటలకల్లా వచ్చేస్తే మంచిది కదమ్మా. ఇందాక అన్నట్టు ఫస్ట్ ఎవరుంటే వాళ్ళకే కాబట్టి మంచి ఆలోచన కార్యక్రమము. గురువుగారి దయతోటి, అమ్మవారి కృపతోటి దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే.